सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांतिः शांतिः शांतिः। ओम शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांतिः शांतिः शांतिः। ఇక్కడ మనము ఆత్మబోధలో 16వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ 16వ శ్లోకంలో మనకు చెప్పింది ఏంటంటే, ఏవైతే ఉన్నాయో ఒక వడ్లు గింజను తీసుకున్నాడు. వడ్లు గింజను ఒకటి తీసుకుని దాన్ని మనము ఏ విధంగా ఊక తీసి మనం గింజలు ఏ విధంగా వేరు చేస్తామో అదేవిధంగా మన శరీరంలో ఉన్నటువంటి ఆత్మను కూడా ఆ విధంగా సునాయాసంగా వేరు చెయ్యి. ఎలా వేరు చేయాలండి? చేతులతో చేయాలా అంటే భావనతో అంటున్నాడు ఇక్కడ. అందుకే వపుస్తుషాదిభిః కోశైః యుక్తం యుక్తవ్యగాతతః ఆత్మానామంతరం శుద్ధం వివిచ్య తండులం యథా అన్నాడు. అందుకే తుషాదిభిః అంటే ఓక అన్నాడు. అందుకే ఇక్కడ తుష అంటే ఓక, తుషాదిభిః కోశైః అంటే దాని యొక్క పైన యొక్క కోశము అంటే పొర అన్నాడు. దానికి మనం కత్తి పెట్టుకోవడానికి ఒక కోశం అంటాం కదా, దాంట్లో పరుసు లాంటిది. అలా కోశము కోశైః యుక్తం యుక్తవ్యవగాతతః. దాన్ని ఎలా చేస్తున్నాము? సరైనటువంటి దాన్ని చక్కగా దాన్ని వేరు చేసేది సరైనటువంటి ఒక పరికరంతో దాన్ని ఏం చేస్తున్నామంటే కొట్టినప్పుడు కోటడం అంటారు, అంటే కొట్టడం అంటారు. రోకలి పోటుతో కొట్టినప్పుడు ఏమవుద్దంటే గింజలు వేరయ్యి ఊక వేరవుతూ ఉంటుంది మనకి కదా. ఏ ప్రకారంగా అయితే అవఘాతం రోకటి పోట్ల చేత వేరు చేస్తూ ఉన్నామో కోశై కోశములను ఏ విధంగా వపుహు రూపుదాల్చినట్టు ఉన్నటువంటి అస్తరం లోపల ఉన్నటువంటి శుద్ధం పరిశుద్ధమైనటువంటి ఆత్మను కూడా యుక్త్యా ఉపాయము చేత. ఎలాంటి ఉపాయాలు? గురువు శాస్త్రవాక్యాల ద్వారా తెలియజేయబడినటువంటి ఉపాయాల ద్వారా దాన్ని భావనతో వేరు చేస్తూ వెళ్ళాలి. ఇది ఇప్పుడు చెప్పాను కదా శవాసనము అని. ఈ శవాసనంలో కూడా మనము ఈ విధమైనటువంటి ఉపాయంతోనే, నేను ఈ శరీరాన్ని కాదు, ప్రాణమయ కోశాన్ని కాదు, మనోమయ కోశాన్ని కాదు అని దాన్ని ఏ విధంగా మన శ్వాసల ద్వారా సూక్ష్మాతి సూక్ష్మంగా మనస్సుని తగ్గించుకుంటూ లోపలికి వెళుతూ ఉంటామో అలా వేరవుతూ ఉంటుంది. అంతేగాని నేను వేరు చేస్తున్నానని బయట నుంచి మనం వేరి వస్తువులు పక్కన పెట్టినట్టు మనం పెట్టలేము. దీన్ని భావనతో ధ్యానంలో లేదంటే ఒక శవాసనం అంటే ఒక అమృతాసనం అంటే లేదు శవాసనము, దానిలో మాత్రమే భావనతో మాత్రం లోపలికి తీసుకువెళ్ళి అంతర్ముఖం చేయాలి. దీన్ని యుక్త వివిచ్యాత్ వేరు చెయ్యాలి అని చెప్తున్నాడు. అలా వేరు చేస్తే మరి ఆత్మ అనేది మనం ఎక్కడ దర్శించవచ్చు అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే ఆత్మ అనేది అంతా వ్యాపించి ఉంది కదా. ఇది మనం లోపల ఈ శరీరం నుంచి వేరు చేసి లోపల ఉన్నటువంటి ఆత్మ అంటున్నాడు. లోపలే ఉందా ఆత్మ? బయట కూడా ఉందా అంటే బయట ఉంటే మరి దాన్ని ఎలా మనము అనుభూతి పొందగలము? మనము దేంతో అనుభూతి పొందగలుగుతాం మనము అంటే దాని గురించి ఇక్కడ చెప్తున్నారు శంకరాచార్యులు గారు. ఇక్కడ దాని గురించి సదా సర్వగతోప్యాత్మా న సర్వత్ర భాసతే. సదా సర్వగతోప్యాత్మా న సర్వత్రావభాషతే. బుద్ధావేవభాసతే స్వచ్ఛేషు ప్రతిబింబవత్. బుద్ధావేవభాషతే
స్వచ్ఛేషు ప్రతిబింబవతు సదా సర్వగతోప్యాత్మా న సర్వత్రావభాషతే బుద్ధావేవావభాషతే స్వచ్ఛేషు ప్రతిబింబవతు. ఇక్కడ చూడండి, స్వామి ఒక చిన్న హెల్ప్. ఇప్పుడు ప్రతిదీ మీరు ఇప్పుడు అలాంటి ఆత్మ అనేది ఎక్కడ ఉంది? ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నారు, శంకరాచార్యులు గారు ఏమంటున్నారంటే సదా సర్వగతోపి ఆత్మ. ఇదంతా సర్వత అంటే అంతటా వ్యాపించి ఉంది ఆత్మ. సర్వగత అంతటా వ్యాపించి ఉన్నప్పటికీ నా సర్వత్రాభాసత, అది అంతా మరి ఉన్నా కానీ కనపడదు. అది మనకి కనపడడం అంటే అనుభూతి పొందము అన్ని చోట్ల. మనం ఏమంటున్నాము, ఇదంతా కూడా జీవకోటి అంతా కూడా పరమాత్మ స్వరూపమే. ఎందుకని మమై వాంసో జీవలోకి అని ఒకే ఒక మాట అన్నాడు గీతాచార్యుడు, భగవద్గీతలో చెప్పాడు. ఇదంతా కూడా జీవుల యొక్క లోకం అంతా కూడా నా యొక్క అంశలే అని చెప్పేశాడు దాంట్లో. అంటే మరి కనపడేటువంటి జీవులేనా, లేదంటే కనపడకుండా సూక్ష్మంగా ఉన్న వైరస్ బ్యాక్టీరియా కూడా ఆయన యొక్క అంశలే. ఇప్పుడు మన శరీరంలో మనమే ఉన్నామా, లేదంటే మనతో పాటు ఎన్ని ఉన్నాయి జీవులు? కోట్ల జీవులు ఉన్నాయి లోపల శరీరంలో, అవునా? మనం తీసుకునే ఆహారం మనమే అనుభవిస్తున్నా, ఆ కోట్ల జీవులు అనుభవించి కూడా అవి జీవిస్తున్నాయి లోపల, అవును కదా? శరీరంలో మరి జీవులు లేకపోతే వ్యాధులు ఎందుకు వస్తాయి మనకి కదా? అందుకే లోపల మనం తీసుకున్న ఆహారంతో పాటు కొన్ని జీవులు వెళ్తాయి, తర్వాత లోపల ఉన్న కొన్ని జీవులు ఉంటాయి, దాన్ని భక్షిస్తూ ఉంటాయి. మళ్ళీ దాని నుంచి మళ్ళీ మనం బయటికి వేస్ట్ బయటికి వెళ్ళిపోయినప్పుడు కూడా దాంతోపాటు కొన్ని జీవులు బయటికి వెళ్ళిపోతాయి. అంటే శరీరం మొత్తము కూడా జీవ సమూహంగా ఉంది, లోపల అవి ఉన్నాయి. మనం తీసుకునేటువంటి మనం అనుభవించే భోగాలు కూడా అవి కూడా అనుభవిస్తూ ఉన్నాయి. అందుకే ఈ ప్రతి అణువు కూడా జీవలోకం, జీవులతో నిండిపోయి ఉంది. అలాంటప్పుడు పరమాత్మ ఎక్కడున్నాడు? అంతటా ఉన్నాడు, అవునా? మరి ఆత్మ పరమాత్మ అంతటా ఉన్నప్పుడు మనకి అనుభూతి ఎక్కడ కలుగుతుంది? మన హృదయంలో కలుగుతుంది అన్నాడు. ఎందుకనండి అక్కడ కలుగుతుంది అంటే, ఇక్కడ ప్రతి చోట కూడా ఉంది పరమాత్మ స్వరూపమే. కానీ అక్కడ ఏంటంటే స్వచ్ఛమైనటువంటి స్థితిలో మాత్రమే పరమాత్మ అనుభూతి కలుగుతాడు. ఇప్పుడు చూడండి, మలినమైనటువంటి అద్దము అలాగే మురికి పట్టినటువంటి అద్దము రెండు ఉన్నాయి. దీంట్లో మన ప్రతిబింబం దేనిలో స్పష్టంగా కనబడుతుంది? శుద్ధమైనటువంటి అద్దంలో మాత్రమే స్పష్టంగా మనం చూడగలం మన యొక్క ప్రతిబింబాన్ని. అదే మురికి పట్టినటువంటి దాంట్లో కనబడదు. అలాగే ఇప్పుడు ఇదంతా కూడా ఎలా ఉంది అంటే, జీవుల యొక్క సమూహము అజ్ఞానం అనేటువంటి మలినంతో కూడి ఉంది. అందుకే మనం దర్శించలేకపోతున్నాం. మనలో కూడా మలినం ఉండబట్టి, రాగద్వేషాలతో అజ్ఞానంతో ఉండబట్టి మనం బయట చూడలేకపోతున్నాము, మనలో ఉన్నటువంటి పరమాత్మ స్థితిని కూడా చూడలేకపోతున్నాము. అందుకే ఏం చేయమంటున్నాడు? బుద్ధావే అవభాసతే. అది ఎలా ఉంటుందంటే స్వచ్ఛమైనటువంటి బుద్ధిలో మాత్రం ప్రకాశిస్తుందంట. అవభాసతే స్వచ్ఛేషు ప్రతిబింబవత్. అది ఎగ్జాంపుల్ చెప్పాడు శంకరాచార్యులు గారు. ఎక్కడ కూడా వదిలిపెట్టకుండా ఎగ్జాంపుల్ చివరికి మధ్యమ స్థితిలో ఉన్నటువంటి వాడికి కూడా, అలాగే అధమ స్థితిలో ఉన్నటువంటి వాడికి సులభంగా అర్థం అవ్వడానికి చక్కగా ఒక ఎగ్జాంపుల్ చెప్పేస్తారు చివరిలో. స్వచ్ఛేషు ప్రతిబింబవత్. ప్రతిబింబము అంటే అద్దములాగా, అద్దము యందు గోచరిస్తూ. అలా మనకి ఈ యొక్క స్వచ్ఛేషు ప్రతిబింబవత్ అనడానికి కారణం ఏంటంటే, అక్కడ అద్దము స్వచ్ఛంగా ఉంటే ప్రతిబింబం స్పష్టంగా కనబడుతుంది. అదే మురికి పట్టుంటే మనకు కనబడదు. అదేవిధంగా ఆత్మ ఎల్లప్పుడూ అంతటా వ్యాపించి ఉన్నప్పటికీ, అంతటా ఉన్నా కానీ పరిశుద్ధమైన అద్దంలో ప్రతిబింబం కనిపిస్తూ ఉన్నట్లుగా పరిశుద్ధమైన బుద్ధిలో మాత్రమే ప్రకాశిస్తుంది. అందుకే ఈ విధంగా వివరించి చెప్పాడనమాట. లేదంటే మనకి ఎక్కడెక్కడో మనము ఉందని ఇదంతా కూడా శాస్త్రం చెబుతుంది, కానీ మనకు అనుభూతి కలగట్లేదు, మనలో కలగట్లేదు, బయట కలగట్లేదని మళ్ళా ఇంకొక భావనలో దాన్ని సందేహంతో ఉండిపోద్ది మనస్సు. దాన్ని అలా కాకుండా ఈ విధంగా అర్థం చేసుకో. బుద్ధి స్వచ్ఛమైనప్పుడు మాత్రమే. బుద్ధి స్వచ్ఛం కాకుండా ఇప్పుడు ఎలా ఉందండి? మరి బుద్ధి శరీర ధర్మాలతో, రాగద్వేషాలతో మలినమై ఉంది, అది అజ్ఞానంతో. అందుకే మనకి అనుభూతి కలగట్లేదు. అందుకే జ్ఞాని నేను శరీరాన్ని కాను అనే భావనతో ఉంటాడు. అజ్ఞాని ఏం చేస్తాడు? శరీరం అనే భావనతో ఉంటాడు. అందుకే జ్ఞాని అయినటువంటి వాడు ఏం చేస్తాడంటే కేవలము పరమాత్మను మాత్రమే 100% నమ్మి ఉంటాడు. అజ్ఞాని ఏం చేస్తాడు?
కేవలం శరీరంతో అనుభవించే భోగాలనే 100% నమ్మి ఉంటాడు. అందుకే తనకి ఈ జ్ఞానికి అంత భేదం ఉంటుందన్నమాట. జ్ఞాని ఎలా ఉంటాడంటే మన చూడడానికి మనం బాహ్య లక్షణాలు ఎలా ఉంటాయో కూడా చెప్తున్నాడు. ఎలాగుంటుంది అంటే ఆయన పిచ్చి పట్టినటువంటి వాడు ఎలా ఉంటాడు, అలా ఉంటాడు. అంటే శారీరకంగా ఎటువంటి అలంకారాలు లేదంటే ఒక స్వచ్ఛత శుభ్రం అనేది అలాంటి ఏమీ పట్టించుకోడు శారీరకంగా. ఎందుకని దేహాభిమానం లేనటువంటి స్థితిలో ఉంటాడనమాట. 2 సురాపానం మత్తుడుగా ఉంటాడు. అంటే మందు తాగినటువంటి వాళ్ళలాగా ఉంటాడు. ఎలా ఉంటాడు, మత్తు తాగి ఎలా ఊగిపోతూ ఉంటాం చూస్తూ ఉంటాం బయట తాగినటువంటి వాళ్ళు. అలా ఒక మత్తుగా తిరుగుతూ అలా ఒక తన్మయ స్థితిలో ఉంటాడనమాట. అలాంటి వాడు. ఇంకా జ్ఞాని ఈ విధంగా ఉంటూ ఆ విధంగా సంచరిస్తూ ఉంటాడు. కానీ చూసేవాళ్ళు ఏమంటారంటే వీడికి పిచ్చి పట్టేసింది అంటారు. రామకృష్ణ పరమహంస ఈ విధమైనటువంటి అమ్మవారి ఉపాసన చేస్తూ ఉన్నప్పుడు, కాళీమాత అమ్మవారి ఉపాసన చేసినప్పుడు కూడా ఇదే స్థితిలో ఉండేవాళ్ళంట. అందరూ అనుకున్నారంట పిచ్చి పట్టేసింది స్వామికి. ఆయన భోజనాలు అన్నపానాలు కూడా వదిలిపెట్టేశాడు. అమ్మ కనపాడని ఒకే వేదనతో చిన్నపిల్లలు అమ్మ కోసం ఏడిచిన విధంగా ఆ విధంగా ఏడుస్తూ తలని నేలకేసి కొట్టుకుంటూ జుట్టంతా కూడా చెదిరిపోయి రకరకాలుగా లక్షణాలతో ఉండేవాడు. అందరూ కూడా బాధపడేవాళ్ళు, పాపం ఈయనకి పిచ్చి పట్టేసిందని. ఆ విధంగా ఉన్మత్త స్థితిలో ఎలా ఉంటుందంటే ఆ యొక్క తీవ్రమైనటువంటి సాధనలో ఆ విధమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోతాడు. అందరూ కూడా ఏంటంటే ఆయన్ని పిచ్చివాళ్ళలాగా భావన చేస్తూ ఉంటారు. కానీ ఆయన మాత్రము లోపల ఆనంద స్థితిలో ఉంటాడనమాట. అంటే జ్ఞానిలు ధ్యానంలో ఉన్నప్పుడు మాత్రమే అటువంటి స్థితి వెళ్ళడానికి ప్రతినిత్యం సాధన చేస్తూ ఉంటాడు. అంతేగాని మనకి ఆయన బయట వికారంగా కనపడినా కానీ లోపల మాత్రం ఆనంద స్థితిలో ఉంటాడు. ఆ విధంగా సాధన చేయటానికి ఎక్కువ సమయం ఎక్కువ సార్లు ప్రతినిత్యం వీలు కాకపోతే ఏం చేస్తారు మరి జ్ఞాని? విరామ సమయంలో ఏం చేస్తాడంటే ఖాళీ ఉన్న సమయంలో మౌనంగా ఏకాంతంలో గడపడానికి ఎక్కువగా సమయం గడుపుతాడనమాట. అంటే ఆ సాధనలో ఉండి ఏం చేస్తాడంటే ఈ యొక్క శరీర వ్యవహారాలు, విషయ వ్యవహారాల్ని నేతి భావనతో డైవర్ట్ చేస్తూ మనసుని ఎప్పుడూ కూడా ఆత్మ చైతన్యం నందు నిలపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడనమాట. ఆ యొక్క ఆత్మ చైతన్యం నిలిపి నిరంతరము రమిస్తూ ఉంటుంది మనసు లోపల, మౌనంగా ఉంటుంది. ఇంకా మనస్సు, శరీరము, ఇంద్రియాలు ఎట్లా నడుస్తూ ఉన్నాయో జ్ఞానికి అవగాహన అవ్వడానికి వీలు కుదురుతుంది. ఎందుకని ఆ విధంగా మౌనంగా ఉంటే. ఎందుకని శరీరంలో ఏం జరుగుతుంది, మనసు ఏ భావాలతో ఉంటుంది, ఏ ఆలోచనలు వస్తున్నాయి, వాటిని అన్నీ అబ్జర్వేషన్ చేస్తూ ఉంటాడు. సామాన్య వ్యక్తుడికి అది కుదరదు. ఎందుకని సామాన్యుడు ఏం చేస్తాడంటే ఏ ఆలోచన వస్తే దాంట్లో కలిసిపోయి దాంతో ఉండిపోతాడు. కానీ జ్ఞాని అలా ఉండడు. ఆలోచనలు వేరుగా చూస్తూ దాని నుంచి వేరయ్యి తన యొక్క స్థితిలో ఉంటాడు. తాను స్థితిలో ఉంటూ, అంటే తనలో ఉంటూ మనస్సుని, శరీరాన్ని, విషయాల్ని వేరు చేస్తూ చూస్తూ ఉంటాడు సాక్షి భావనతో. ఆ విధంగా ఉంటుందన్నమాట. మన సినిమా వేరుగా చూస్తూ మనం వేరుగా కూర్చుంటాం కదా. సినిమా హాల్లో కూర్చున్నప్పుడు ఎలా ఉంటుంది, మనం కూర్చుంటాము, సినిమా వేరుగా కనబడుతుంది. సినిమా స్టార్ట్ అయిపోయిన తర్వాత సన్నివేశాలతో సహజంగా మనసు ఒకటే అయిపోయి దానిలో ఉన్నటువంటి ఆనందము, సంతోషంతో వచ్చే దుఃఖము, సంతోషము, అలాగే పోట్లాటలు ఇవి వచ్చినప్పుడు ఏమవుద్ది, మనసులో కూడా ఏమవుద్దంటే మనసు అది ఒకటైపోయి దాంతో భావాలను వ్యక్తం చేస్తూ ఉంటుంది, ఫ్రీక్వెన్సీ. సినిమాలో ఎలా ఉంటే అలా ఈయన యొక్క భావాలు కూడా అలా మారిపోతాయి. కానీ జ్ఞాని ఎలా ఉంటాడంటే సినిమాని సినిమాగా చూస్తూ తానుగా ఉంటాడు. బాగా నటించారు, దీంట్లో బాగా యాక్షన్ చేశారు అని తన యొక్క ఆ నటల్ని, ఆ వేషాలని, తన యొక్క పాత్రల్ని వేరు చేసి చూస్తూ ఉంటాడు జ్ఞాని. కానీ సామాన్యుడు ఏం చేస్తాడు, తనతో కలిసిపోయి ఆ పాత్రలో కలిసిపోయి తనలో అది ఆ పాత్ర నవ్విస్తే నవ్వటము, ఏడిపించితే ఏడవటము, వాళ్ళు కొట్టుకుంటుంటే ఇది కూడా భావోద్వేగాలతో ఉండడం. ఇది సామాన్యుడి యొక్క స్థితి. అందుకే ఈ విధంగా సామాన్యుడు ఉంటాడనమాట. అందుకే జ్ఞాని అనేది ఈ విధంగా ఉంటాడు. అందుకే జ్ఞాని యొక్క స్థితి రావాలి అంటే అభ్యాసంతోనే. అభ్యాసము, ఇంకోటి వైరాగ్యము, ఈ రెండు ఉంటేనే జ్ఞాని యొక్క స్థితి అనేది మనకి అలవడుతుంది. వైరాగ్యం లేకుండా అభ్యాసం ఒకటి చేస్తే ఎప్పటికప్పుడు మళ్ళీ ఏంటంటే మురికి పట్టేస్తూనే ఉంటుంది. మనం ఎంత చక్కగా వస్త్రాలు ఉతుక్కున్నా కానీ
మనం జాగ్రత్తగా ఉండకపోతే ఎప్పుడు మళ్ళీ మురికి ఏమవుతుంది, మళ్ళీ పట్టేస్తూనే ఉంటుంది. మనం వస్త్రం వేసుకున్నామంటే, వైట్ వస్త్రాలు ఎందుకు ఇస్తారంటే బ్రహ్మచర్య దీక్షలో మన మనస్సు ఎంత శుద్ధంగా ఉందో బయట ఉన్నటువంటి వస్త్రాల్లో తెలిసిపోతుంది. మన మనసు శుచిగా ఉందనుకో బయట కూడా మన శుచిగా కోరుకుంటుంది మనస్సు. మనం మంచిగా ఉన్న చోట కూర్చోవాలి, వస్త్రాలు మురికి చేసుకోకుండా కూర్చోవాలి, ఎక్కడ పడితే అక్కడ కూర్చోకూడదు, ఎలా పడితే అలా ఉండకూడదు అని వస్త్రాన్ని చూసుకుంటూ మనసులో భావాలను కూడా శుద్ధి చేసుకుంటూ ఉండడమే బ్రహ్మచర్యంలో మెయిన్ ముఖ్యంగా ఒక సూత్రం. అందుకే శౌచము అని పెడతారు ముందు. ప్యూరిటీ అనమాట. మనసులో ప్యూరిటీ, బాహ్యమైనటువంటి ప్యూరిటీ కూడా వచ్చేస్తుంది అలా ఆ విధంగా. అందుకే మౌనం అంటే మాట్లాడకుండా ఉండడం కాదు ఇక్కడ మెయిన్. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, మౌన సాధన చేస్తున్నామంటే చాలామంది అంటూ ఉంటారు. మౌనంగా అంటే కేవలం భౌతికమైనటువంటి మాటలు మాట్లాడడం మానేయటం అని కాదు. భౌతికంగా మాటలు మానేసేసి ఏం చేయాలి, మానసికంగా ఆలోచనల్ని భగవంతుడి మీద నిలపడమే నిజమైనటువంటి మౌనం. అంతేగాని బాహ్యంగా మౌనం అటుపెట్టి ఎవరన్నా పిలిచినప్పుడు ఏదన్నా అడిగినప్పుడు మనం ఏం చేస్తామంటే దానికి మనం చెప్పడానికి పడేటువంటి పాటలు ఇంత కాదు, రాయటము, ఇంకా సైకిల్ చేయటము. దానివల్ల ఏమవుద్దంటే గుండె యొక్క వేగము, బీపీ రేజ్ అవుతుంది. దానివల్ల ఏమవుద్దంటే దాన్ని మళ్ళీ కంట్రోల్ చేసుకోవడానికి కష్టం అవుతుంది. అందుకే మౌనం అనేది అలా ఉండకూడదు. చెప్పు నువ్వు ముందే, నేను ఈరోజు మౌనంగా ఉంటాను అని మీ చుట్టూ ఉండేటువంటి వాళ్ళకి చెప్పండి. మిమ్మల్ని ఎవరైతే మీతో వ్యవహారం చేస్తూ ఉంటారో చెప్పి వాళ్ళకి చెప్పి మీరు మౌనంలో ఉండారనుకో, వాళ్ళు మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టరు. ఏదన్నా మీకు చెప్పాలనుకుంటే చెప్పేసి వెళ్ళిపోతారు తప్ప మిమ్మల్ని ప్రశ్నించి మీ దగ్గర నుంచి సమాధానం కావాలని కోరుకునేటువంటి స్థితి వాళ్ళు కల్పించరు మీకు. అందుకే ఆ విధంగా మీరు సాధనని ఏర్పాటు చేసుకుంటే ఏమవుద్ది, ఇంకా మీరు బయటకి భావాన్ని వ్యక్తం చేయడానికి శక్తి ఖర్చు పెట్టవసరలా. ఆ శక్తిని ఎక్కడ ఖర్చు పెట్టుకోవచ్చు, భగవంతుడి చింతన యందు నిలపడానికి ఖర్చు పెట్టుకోవచ్చు మనసుని. అది సేవ్ అవుతుంది కదా మనకి. ఆ విధంగా దాన్ని ఏర్పాటు చేసుకో. అందుకే మనస్సుని ఎప్పుడు కూడా పరమేశ్వరుడి యొక్క చింతన యందు నిలపడమే నిజమైనటువంటి మౌనము అంటున్నాడు ఇక్కడ. అందుకే సాధ్యమైనంత వరకు సాధన చేసేవాళ్ళు ఎక్కువగా మాట్లాడకూడదమ్మా. మాట్లాడే తపశ్శక్తి అనుష్ఠాన ఫలం అనేది జారిపోతూ ఉంటుంది. అందుకే మౌన సాధన చేయమన్నారు. మానసికమైన తపస్సు అంటారు దాన్ని. మనం ఫస్ట్ శ్లోకంలో చెప్పుకున్నాం కదా, మానసిక తపస్సు ఆ విధంగా ఉంటుంది. ఎందుకే చూడండి, మనకి దక్షిణామూర్తి యొక్క విగ్రహం చూస్తే మనకి ఆయన మౌన వ్యాఖ్యానం అనేటువంటి మన శ్లోకంలో తెలుస్తుంది. కేవలం వచ్చినటువంటి వారికి మౌనంతోనే ఆయన బోధ చేస్తూ ఉంటారంట. సనక సనందనాదులు ఆయన దగ్గరికి వచ్చారు. సనక సనందనాదులకి వచ్చినప్పుడు జ్ఞానోదయం ఎలా కలిగిందమ్మా వాళ్ళకి అంటే మౌన వ్యాఖ్యానంతోనే జరిగింది వాళ్ళకి. ఎందుకని, అంత హయ్యెస్ట్ స్థితిలో ఉన్నారు వాళ్ళు. అలాగే గురువు కూడా హయ్యెస్ట్ స్థితిలో ఉంటారు. ఆ మౌనంతోనే, భావాలతోనే వాళ్ళకి బోధ జరిగింది అక్కడ, భౌతికంగా మాట్లాడడం కాదు. అలాగే మౌన సాధన అనేది అంత ప్రధానమైనది. ఎప్పుడైనా సరే మీకు మనసు బాగా చపలంగా ఉందనుకమ్మా, చింతనతో ఎక్కువగా చంచలంగా ఉంటుంది, విక్షేపం జరుగుతుంది అనుకో, మన భారతీయ ఋషులు కూడా దీనికి ఒక ఉపాయం చెప్పారు. ఏమని చెప్పారు అంటే, ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి మనస్సు, సాధకుడికి లొంగనటువంటి మనస్సుని వశం చేసుకోవాలంటే ఇప్పుడు రజోగుణము, తమో గుణము స్వభావంతోనే ఇవి ఎక్కువగా విక్షేపం జరుగుతూ ఉంటుంది. అవునా? దాన్ని మనం కంట్రోల్ పెట్టుకోవాలంటే దానికి సంబంధించిన ఆహారం పెట్టొద్దు. అదేమవుద్ది, అప్పుడు శాంతి ఇస్తాయి. సాత్వికమైనటువంటి ఆహారం పెట్టు. అందుకే ఏమన్నారంటే సాత్వికమైనటువంటి ఆహారం పెట్టి శరీరాన్ని నిలిపి అంటే ఉపవాసం పెట్టమన్నారు. ఎలాంటి ఉపవాసం ఇక్కడ? సాత్వికమైనటువంటి ఆహారం. సాత్వికమైన ఆహారం ఏంటి? పళ్ళు, పాలు, త్వరగా జీర్ణమయ్యేటటువంటి ఆహారం పెట్టి శరీరం నీరసంలోకి వెళ్లకుండా ఉపవాసం పెట్టి ఏం చేయమన్నారు? మళ్ళీ మానసికంగా మరి భౌతికంగా ఇది పెట్టారు. మరి సాత్వికమైనటువంటి ఆలోచనలే మనం పెంపొందించుకోవాలి కదా దానికి. అప్పుడు ఏం చేయాలి? 1 స్వాధ్యాయము, 2 భగవంతుడి యొక్క నామజపాన్ని ఎక్కువగా చేయాలి. అప్పుడు ఏమవుతుంది? ఎక్స్టర్నల్ ప్యూరిఫికేషన్ అవుతుంది, ఇంటర్నల్ ప్యూరిఫికేషన్ కూడా 2 అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది? మనసు ఏకాగ్రత యందు నిలబడుతుంది. అప్పుడు కంట్రోల్. అందుకే వారానికి ఒక్కసారి ఉపవాసం అనేది పెట్టింది కారణం. ఒకటి ఏమవుతుంది, ఎక్స్టర్నల్గా నీకు బాడీలో ఇమ్యూనిటీ లెవెల్స్ రేజ్ అవుతాయి, చక్కగా రిపేర్ వర్క్ జరుగుతుంది అప్పుడు ఆ సమయంలో వారానికి ఒకసారి ఇలా పెడితే.
అందుకే శనివారము, మంగళవారము, సోమవారము ఒక వారం పెడుతూ ఉంటారు పెద్దవాళ్ళు. ఇటు వరకు 3 పూట్ల ఆహారం తీసుకున్న కంపల్సరీగా వారానికి ఒకసారి ఉపవాసం ఉంటే వాడి శరీరం మళ్ళా మెడిసిన్ లేకుండా లోపలే దాన్ని రిపేర్ చేసుకుంటుంది. అది అలాంటి లంకణం పరమౌషధం అనేవాళ్ళు ఇటు వరకు. లంకణం పెట్టండి ఒకసారి, లోపల ఉన్నటువంటి రిపేర్ సిస్టమ్ మొత్తం కూడా రెడీ అవుతుందని చెప్తారు అనమాట. ఆ విధంగా ఉపవాసం పెట్టి సాధన చేసే వాళ్ళు ఉన్నారు. అందుకే దీన్ని తపస్సు అంటారు. ఉపవాస వ్రతము, అలాగే మౌన వ్రతము, ఇలాంటి తపస్సులు చేయటం వల్ల కూడా మనసు ఏమవుద్దంటే త్వరగా మన వశంలోకి వస్తుంది. ఇది ఉపాయం. అలాగే రమణ మహర్షి కూడా ఏం చేశాడు, అంతర్ముఖం అవ్వడానికి మొట్టమొదటిగా ఆయన మౌన సాధనలనే పెట్టాడు. మౌనంలో ఎక్కువగా ఉంటూ దానికి ద్రష్టా దృశ్యము దృక్కు అనేటువంటి ఒకటే అయినప్పటికీ విషయ ఆనందాన్ని అనుభవించి చెప్పేటప్పుడు ప్రత్యేకంగా ఎక్కడ ఉన్నాడు అంటే ఇక్కడ ఇప్పుడు ద్రష్ట అంటేనమ్మా చూసేవాడు, దృశ్యం అంటే బయట ఉన్నటువంటి విషయాలు, దృష్టి అనమాట. ఈ 3 త్రిపుటి అంటారు. మనం సాధనలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ మూడు విషయాల మీద మనసు అనేది తిరుగుతూ ఉంటుంది. అంటే చూసేవాడు, చూడబడే వస్తువు, చూసేటువంటి పరికరం అంటే కన్నేమో చూసేటువంటి పరికరము. లోపల నుంచి చూసేవాడు వేరుగా ఉన్నాడు, కంటి ద్వారా చూస్తూ ఉంటాడు. దేన్ని చూస్తాడు? దృశ్యాన్ని చూస్తూ ఉంటాడు అనమాట. సచ్చిదానందం యొక్క ప్రత్యేకం ఎక్కడ ఉంది అంటున్నాడు. అంటే ఇలా చెప్పినటువంటి వాడు ప్రత్యేకంగా ఎక్కడ ఉన్నాడు అంటే ద్రష్టాదృశ్య దృశ్యము దృక్ అనేటువంటి చెప్పిన వాడు ఎక్కడ ఉన్నాడు, అలాగే ఆ అనుభూతికి సంబంధించి సచ్చిదానంద పరమాత్మ ఎక్కడ ఉంది అనేటువంటిది ఇక్కడ ఒక ప్రశ్న వేశాడు. ఇప్పుడు బంగారం అనే ఒరిపిడి రాయి నిరూపించగలిగినట్లుగా శుద్ధ బుద్ధి ఏం చేస్తుందంటే మనదేలి పరిశీలన చేసినటువంటి, అంటే శుద్ధమైనటువంటి బుద్ధి వల్ల మనతేలినటువంటి పరిశీలన కలిగినటువంటి వాడు మాత్రమే, అంటే శుద్ధ బుద్ధితో సూక్ష్మమైన పరిశీలన కలిగినటువంటి వాడు మాత్రమే అనుభూతి పొందగలుగుతాడు అని దీంట్లో చెప్పాడు. అంటే సూక్ష్మమైన బుద్ధి కావాలి. ఎందుకని? శరీరం స్థూలమైంది, దానికంటే సూక్ష్మమైంది ప్రాణమయ కోశము, దానికంటే సూక్ష్మమైంది మనోమయ కోశము, దానికంటే సూక్ష్మమైంది బుద్ధిమయ కోశము, బుద్ధిమయ కోశం కంటే సూక్ష్మమైంది ఆనందమయ కోశము ఆత్మ, ఇంకా అన్నిటికంటే సూక్ష్మమైంది ఆత్మ. అలాంటి ఆత్మానుభూతి పొందాలంటే మనం మనస్సుని ఎంత సూక్ష్మాతి స్థితి తీసుకెళ్ళాలి చూడండి. దీన్ని బట్టి అంటే మనం సూక్ష్మం అయ్యే కొద్దీ తత్వం యొక్క సారం మనకు అర్థమవుతూ ఉంటుంది. ప్రతి విషయం చాలా కొత్తగా అనిపిస్తుంది. మీరు ఇంట్లోనే ఉండారు, ఇంట్లో వ్యవహారాలు చేస్తూ ఉంటారు, ఎప్పుడు ప్రతిరోజు రొటీన్గా జరుగుతూ ఉంటుంది. కానీ మనసు సూక్ష్మమైనటువంటి సాధనలోకి వెళ్తుంటే కొత్తగా అనిపిస్తుంది. మళ్ళీ ప్రతిదీ కూడా దానిలో తత్వం తెలుస్తూ ఉంటుంది. ప్రతిదీ కూడా దాని వెనకాల తత్వం తెలిసి కొత్తగా అనిపిస్తూ ఉంటాయి. చేసే పనులు కొత్తగా అనిపిస్తాయి, చెప్పే మాటలు కొత్తగా అనిపిస్తాయి, చూసే వ్యక్తులు కూడా కొత్తగా అనిపిస్తూ ఉంటారు. ఆ విధంగా తత్వం మనసు సూక్ష్మయ్యే కొద్దీ తత్వం బోధపడుతున్నప్పుడు లైఫ్ అంతా కూడా ఒక కొత్తదనంలాగా అనిపిస్తూ ఉంటుంది జీవితంలో. అందుకే రమణ మహర్షి కూడా బోధించి విచారణ మార్గంలో కూడా మౌన సాధనలో ప్రత్యక్షంగా అవగాహన చేసుకోవటానికి వీలు కుదురుతుందన్నట్టు చెప్పాడు అనమాట. మౌన సాధనలో ఏం చేస్తుందంటే మనసు యొక్క భావాలు, ఆలోచనలు, మనసును అబ్జర్వేషన్. ఒక ప్రశ్న వేశారనుకో ఎవరన్నా, మనం మాట్లాడుతుంటే వెంటనే సమాధానం చెప్పేస్తాం. మాట్లాడకుండా మౌనంలో ఉన్నప్పుడు మనకి అబ్జర్వేషన్ జరుగుతుంది. మనస్సు వాళ్ళు అడిగినటువంటి స్థితి, మన మనసు యొక్క తరంగ స్థితి అంతా కూడా అబ్జర్వేషన్ జరుగుతూ ఉంటుంది. మనసు శరీరము 2 నిర్మలం అయితే లేదా ప్రత్యక్షంగా దర్శనం ఇస్తాయి. అంటే ఈ 2 నిర్మలం అయినవో లేదో ప్రత్యక్షంగా మనకు దర్శనం ఉంది. మనసు స్వచ్ఛంగా ఉందనుకో ఎలా తెలుస్తుంది? మనకి ఏకాగ్రతగా నిలబడుతూ ఉంటుంది. మనం చేసే పనిలో, చెప్పే మాట ఎందు కూడా, అలాగే మంత్రం మీద, ధ్యానంలో ఏకాగ్రతగా నిలబడుతూ ఉంటుంది. దీనికి ఒకటే లక్షణం, అది గురువుగారు చెప్పారనమాట. అది ఆ విధంగా అదే శరీరం శుద్ధమైందనుకో రోగం అనేది ఉండదు. ఒకటే గుర్తిక,
చక్కగా ఉదయం సాయంత్రం చక్కగా 2 సార్లు మల విసర్జన జరుగుతుంది, 5 సార్లు మూత్ర విసర్జన జరుగుతుంది. శరీర క్రియలన్నీ కూడా క్రమబద్ధంగా జరుగుతూ ఉంటాయి. శరీరం ఆరోగ్యం యొక్క లక్షణం అది. మనకి 2 ఏదన్నా సమస్య అటు ఇటు అయిందనుకో, మనం తీసుకునే ఆహార విహారాల్లో ఏదో మార్పు జరిగిందని అర్థం. అందుకే అది ఏమవుద్దని వెనక్కి ముందు అవుతాయి. దానివల్ల లోపల ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గిపోయి మనకేమవుద్ది, వ్యాధికి మూలం అవుతాయి. అది దాని వెనక కారణం. అందుకే ఆత్మజ్ఞానులు అయినప్పటికీ సంఘంలో ఏం చేస్తారంటే జడభరతుల్లాగా అవధూతలలాగా ఉండలేరు కదా. మరి జడభరతుడు గురించి తెలియాలి ఇక్కడ. జడభరతుడు మనం ఒక జన్మలో ఏం చేశాడు, జింకను పెంచుకుంటూ శరీరాన్ని వదిలిపెట్టి జింకగా పుట్టాడు. ఆ జ్ఞానంతో జింకగా పుట్టిన తర్వాత ఏం చేశాడంటే అహింసా వ్రతాన్నే పట్టాడు. అహింసా వ్రతం పెట్టి పచ్చిగడ్డిని తినకుండా ఎండుగడ్డిని తింటూ తింటూ శరీరాన్ని వదిలిపెట్టేశాడు. వదిలిపెట్టిన తర్వాత మళ్ళీ బ్రాహ్మణుడు యొక్క వంశంలో పుట్టాడు. పురాణంలో భాగవతంలో వస్తుంది దీని గురించి. అలా బ్రాహ్మణుడు వంశంలో పుట్టి ఆయనకి జ్ఞానం ఉంది, ఆయన ఆత్మజ్ఞాని. ఆయన ఏం చేశాడంటే తండ్రి చెప్పేటువంటి నిత్య నైమిత్తిక కర్మలు చేయకుండా మొద్దుగా మూఢుడుగా మూర్ఖుల్లాగా ఏమీ తెలియని అవివేకిలాగా జీవించేవాడు. చివరికి దూరంగా తల్లిదండ్రుల నుంచి దూరంగా వెళ్ళిపోయి ఎక్కడో ఒక అవధూతలాగా ఊరికి చివరన అవధూతలాగా పడుండి చివరం నిరంతరము కూడా భగవంతుడి చింత యందు గడుపుతూ అన్నాహారాలు వదిలిపెట్టే చివరికి శరీరాన్ని వదిలిపెట్టేస్తాడు. అలా ఉండలేరు కదా అంటున్నాడు. అందుకే కాలేరు కదా జరబడుతుల్లాగా అందరూ అంటున్నాడు. అందుకే దాని ఉదాహరణ తీసుకొచ్చాడు ఇక్కడ. అందుకే ఆత్మజ్ఞాని అనేటువంటి వాడు ఎలా ఉంటాడమ్మా, 4 రకాలుగా ఉంటాడు. ఆర్తుడు, అర్ధాతుడు, ఆర్తుడు, జిజ్ఞాసు, అర్ధాతి, జ్ఞాని అనేటువంటి విభాగాల్లో ఎక్కడో ఒకప్పుడు ఒక చోట రకరకాల పరిస్థితుల్లో మనకి కనబడుతూ ఉంటాడు. ఎందుకని ఆర్తుడు అన్నప్పుడు ఎలా ఉంటుంది, భగవంతుడి కోసము విలపించేటటువంటి వాళ్ళలాగా. రామకృష్ణ పరమహంస ఎలాగూ కాళీమాత గురించి నిరంతరం విలపిస్తూ ఉన్నట్టు ఆర్తితో, అలా అమ్మ 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 అంటూ ఆ విధంగా. అలాగే జిజ్ఞాసు, తెలుసుకోవాలని. ఆయన జీవిత పరిశీలన చేస్తే ఆయన యొక్క రామకృష్ణ పరమహంసలో కూడా ఇదే. ఆయన ఎంత జ్ఞాని అయినా సరే ఎవరన్నా సత్సంగం చెబుతున్నారనుకో, చిన్నపిల్లల కథలు వినడానికి వెళ్ళినట్టుగా వెళ్ళిపోయి వాళ్ళ దగ్గర కూర్చుని వింటూ ఉండేవాడంట. ఆ విధంగా చెబుతుంటే చాలా ఇష్టంగా వినేవాడంట. ఆ విధంగా జిజ్ఞాసు, తెలుసుకోవాలనేటువంటి ఒక ఆర్తి అనమాట. అలాగే అర్ధార్థి అంటే సంపదల కోసం. ఇప్పుడు ఒకటి కావాలి అనుకున్నప్పుడు ఏంటంటే అర్థించడం భగవంతుని, అది కావాలి నాకు అని అర్థించడం అర్ధార్థి. సంపదల కోసం అర్థించి భగవంతుని కోరుకునేది అర్ధార్థులు అంటారు. ఈ జ్ఞాని కూడా ఏంటంటే అర్ధార్థిగా ఉంటాడు, అంటే తనకు మోక్షం కావాలని కోరికతో ఉంటాడనమాట అర్ధార్థి. జ్ఞాని అంటే ఇంకా తెలిసి ఆత్మవిచారణతో ఉండడం అనమాట. ఈ విధమైనటువంటి లక్షణాలతో కూడా జ్ఞాని కనబడుతూ ఉంటాడు అని చెప్తున్నాడు. ఆపద వచ్చినప్పుడు ఆర్తుడుగా, తత్వం తెలుసుకోవాలనుకున్నప్పుడు జ్ఞానిగా, జిజ్ఞాసుగా, డబ్బు కోసం భగవంతుని ఆశ్రయించినప్పుడు అర్ధార్థిగా, జ్ఞాని అనేటువంటి ఆత్మజ్ఞానిగా ఉంటాడు. అంటే ఆ తత్వాన్ని తెలుసుకుని భగవంతుని చూసే జ్ఞానిగా ఉంటాడని చెప్పాడు. జస్ట్ దీంట్లో ఉన్నటువంటి కొన్ని విషయాలు మనము పరిశీలన చేసుకున్నాం అన్నమాట. దీనిలో ఇక్కడ వచ్చేసరికి ఇంకా చాలా విషయాలు ఇచ్చాడు. అయితే ఆత్మప్రబోధము ప్రచారం ఎందుకు, ఎవరికి కావాల్సి వస్తే వాళ్ళంతటా వాళ్ళు వచ్చి శోధించుకుంటారు కదా. ఆత్మజ్ఞాని జీవించి ఉన్న గురువు కావాలి. ఇప్పుడు ఆత్మప్రబోధం ఎందుకు చేయాలి అసలు, ఎవరికి కావాల్సిన వాళ్ళు తెచ్చుకుంటారు కదా అంటే అలా కుదరదు. ఎందుకే ఇక్కడ ఏమని చెబుతున్నాడంటే దానికి సమాధానంగా ఏమంటున్నాడంటే ఇక్కడ రమణ మహర్షిని అడిగినటువంటి ప్రశ్నలకి ఇది సమాధానంగా దీనికి చెప్తున్నాడు అనమాట. జ్ఞానులు అనుభవిస్తూ ఉన్న ఆనందాన్ని తోటి మానవులకు అందించాలని సత్సంకల్పంతో ఏం చేస్తారంటే ఉత్తమ ఆదర్శంతో, ఉత్తమ ఆశయంతో అందరికీ ఆత్మజ్ఞానాన్ని బోధిస్తూ ఉంటారు. దీన్ని ఎందుకంటే ఉదాహరణకి బుద్ధ భగవానుడి యొక్క జీవిత చరిత్రలో ఒక సంఘటన జరిగింది. ఏమంటున్నాడంటే ఒకానొక సమయంలో ఊరిలో భిక్షాటన చేసుకుంటూ ఉన్నప్పుడు ఒకానొక వ్యక్తి వచ్చి ఏమంటాడంటే
నాయన ఇప్పుడు ఉమ్, నీకేదో జ్ఞానం తెలుసు కదా. ఉమ్, ఆ, తెలిస్తే నీకు నువ్వుగా సాధన చేసుకోకుండా ఎందుకయ్యా పక్క వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెడతావు? వాళ్ళకేం కావాలో వాళ్ళకి తెలియదా? నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏ వాళ్ళకి ఏదో బోధ చేస్తూ ఉంటావు, వాళ్ళకి కావాల్స్తే వాళ్ళు అడగరా ఎందుకు అంటాడు. సరే అని ఒక శిష్యుణ్ణి ఓ కొన్ని చోట్లకి వెళ్ళి, అంటే కొంతమంది దగ్గరికి వెళ్ళి ఎవరికి ఏం కావాలో రాసుకురమ్మన్నాడు పేపర్ ఇచ్చి. ఉమ్, ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి ఆ శిష్యుడు ఏం చేశాడంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పేపర్ మీద రాసుకొచ్చాడు. ఏమని? ఒకళ్ళ ఇంటికి వెళ్ళాడు, అమ్మ మీకు ఏం కావాలంటే మాకు డబ్బులు కావాలని ఒకళ్ళు చెప్పారు. కొంతమంది ఏం చేశారంటే మాకు కష్టాలు ఉన్నాయి, కష్టాలు తీరిపోవాలి అని కోరుకున్నారు. కొంతమంది ఏం చేశారు, వాళ్ళ పిల్లలకి మంచి వివాహాలు జరగాలి, మంచి వారితో వివాహం జరగాలి. కొంతమంది ఏం చేస్తారంటే మాకు ఇంట్లో ఈ సమస్యలు పోవాలి అని ప్రతి ఒక్కరు వేరు 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 కోరికలతో లిస్టు ఇచ్చారు. ఈ లిస్ట్ తీసుకొచ్చి ఎవరైతే అడిగాడో ప్రశ్న అడిగినటువంటి వాడి దగ్గరికి వచ్చి తీసుకొచ్చి చెప్తున్నాడు. ఏమంటున్నాడు? ఇప్పుడు వీరిలో ఎవరైనా సరే భగవంతుడు కావాలని ఎవరైనా కోరుకున్నారా అంటే ఎవరు కోరుకోలే. వీళ్ళందరికీ ఏం కావాలి? కేవలం వాళ్ళ యొక్క సమస్యలు ఇప్పుడు ప్రస్తుతం ఏమైతున్నా అవి తీరాలని కోరుకున్నారు. ఎవరు కూడా భగవంతుడు కావాలని కోరకాల. ఎందుకని? భగవంతుడే వీటన్నిటిని తీర్చేటువంటి శక్తి ఉంది భగవంతుడికి. కానీ భగవంతుడిని కోరుకోకుండా కేవలం కష్టాలు తీరాలని కోరుకున్నారు. అందుకే వీళ్ళకి ఏది కావాలో వీళ్ళకి తెలియదు కనుక అందుకే నేను వీళ్ళకి కావాల్సింది నేను చెప్తున్నాను అన్నాడు. అందుకే జ్ఞాని అనేటువంటి వాడు ఏం చేస్తాడంటే అజ్ఞానంలో ఉన్నటువంటి ఈ యొక్క సామాన్యమైనటువంటి ప్రజలకి ఏంటంటే జ్ఞానబోధ చేస్తూ ఉంటారు. ఎందుకని? జ్ఞాని దృష్టిలో వీళ్ళందరూ కూడా పిల్లలతో సమానం. అంటే చిన్నపిల్లలు ఏం చేస్తారు, వాళ్ళకి తెలియనప్పుడు ఏది తింటే ఆకలి తీరుతుందో తెలియక ఏది పడితే అది పట్టుకుని నోట్లో పెట్టుకుంటూ ఉంటారు. ఇది తింటే ఆకలి తీరుతుందా, ఇది తింటే రుచిగా ఉంటుందా అని ప్రతిదీ నోట్లో పెట్టుకుని రుచి చూస్తూ ఉంటారు. తల్లి తండ్రి ఏం చేస్తారంటే తినకూడదని వాటిని దూరంగా పెడుతూ ఉంటారు. అలా జ్ఞాని కూడా ఏం చేస్తారంటే ఈ అజ్ఞానంలో ఉన్నటువంటి జనులు ఏది శాశ్వతమైనటువంటి సుఖమో ఏది నిత్యమైందో తెలియక ప్రతి దానిలో భౌతికంగా నశించే దాంట్లో సుఖాన్ని వెతుక్కుంటున్నారు కనుక వీళ్ళకి శాశ్వతమైనటువంటిది ఆనంద స్వరూపమైనటువంటి ఆ యొక్క తన స్వరూప స్థితికి సంబంధించినటువంటి ఆత్మజ్ఞానాన్ని బోధ చేయడానికి ప్రయత్నం చేస్తారు. అది తెలుసుకుంటే ఇంకా తెలుసుకోవాల్సింది ఏది ఉండదు. అది తెలుసుకున్న మరుక్షణం ఇంకా తాను శరీర ధర్మాలకు సంబంధించి సుఖదుఖాలని చాలా సునాయాసంగా అధిగమిస్తాడనమాట. అలాంటి స్థితి ఒకటి ఉంది. అందుకే జ్ఞాని అనేటువంటి వాడు ఆత్మబోధ అనేది చేస్తూ ఉంటాడనమాట ప్రజల మధ్యకి వెళ్ళి. ఎందుకని? తాను సమాజం నుంచి జీవనాధారమైనటువంటి అంటే జీవించడానికి అవసరమైనది సమాజాన్ని నుంచి ఆశ్రయించి ఉన్నాడు కనుక తాను ఉపకారం చేస్తూ తన దగ్గరికి వచ్చిన ఎవరికి అందరికీ కాదు, జిజ్ఞాసువులకి మాత్రమే. అది కూడా ఎందుకని? సత్సంగం చెబుతానంటే అందరూ రారు. ఎవరు వస్తారమ్మా? ఎవరైతే జిజ్ఞాసు తెలుసుకోవాలనే ఆకలి ఉంటుందో వాళ్ళు మాత్రమే రాగలరు. మిగిలిన వాళ్ళందరూ తన యొక్క వ్యవహారాల్లో నిమగ్నమై ఉంటారు కానీ వాళ్ళు ఎవరు కూడా రారు. అందుకే ఆకలిగా ఉన్నటువంటి వాడికి మాత్రమే పదార్థం యొక్క రుచి తెలుస్తుంది. ఆకలి లేనటువంటి వాడికి చెబితే దానిలో రుచులు ఎతుకుతాడు. ఇది తగ్గింది, అది తగ్గింది, అది వేస్తే బాగుండేది, ఇలా చేస్తే బాగుండేదని మనకి ఏం చేస్తాడంటే రుచులు చెప్పేటటువంటి వాడు ఆకలి సరిగ్గా లేదని, ఆకలి వేసినటువంటి వాడు దానిలో అమృతాన్ని గ్రోలుతాడనమాట. అందుకే ఇక్కడ జ్ఞానులు అనుభవిస్తూ ఉన్న ఆనందాన్ని తోటి మానవులకి సత్సంకల్పంతో, ఉత్తమ ఆదర్శంతో, ఉత్తమ ఆశయంతో అందరికీ ఆత్మజ్ఞానాన్ని బోధిస్తూ ఉన్నారు. దానివల్లే దేహమే ప్రధానమని తానే సర్వస్వమని భావన చేసే దుఃఖంలో కూరుకుపోతున్న సామాన్య మానవులకి ఆత్మజ్ఞానం ఏం చేస్తుందన్నా సంజీవినిలాగా పనిచేస్తుంది అంటున్నాడు. ఆత్మానందాన్ని చేకూరుస్తుంది అని చెప్పి మరి ఇలాంటి ఆత్మజ్ఞానము అంటే ఆత్మానుభూతి పొందడానికి ఏం చెప్తున్నాడు ఇక్కడ? మరి దీనికి విలక్షణంగా ఉన్నటువంటివి ఏంటి, ఆత్మకు విలక్షణంగా అంటే దానికి విరుద్ధంగా ఉన్నటువంటివి ఏమిటి అనేటటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. 18వ శ్లోకంలో మనకి దేహేంద్రియమనోబుద్ధి ప్రకృతిభ్యో విలక్షణం.
మనోబుద్ధి ప్రకృతిభ్యో విలక్షణం. తద్వృత్తి సాక్షిణం విద్యాత్ ఆత్మానం రాజవత్స్తదా. తద్వృత్తి సాక్షిణం విద్యాత్ ఆత్మానం రాజవత్సదా. దేహేంద్రియ మనోబుద్ధి ప్రకృతిభ్యో విలక్షణం. తద్వృత్తి సాక్షిణం విద్యాత్ ఆత్మానం రాజవత్సదా. ఇక్కడ చూడండి ఎలా చెప్తున్నాడు చక్కగా. ఇప్పుడు దేహము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, ప్రకృతి విలక్షణం. దేనికమ్మా విలక్షణం అంటే దానికి వ్యతిరేకం, అంటే దాని ధర్మాలు. ఇవన్నీ ధర్మాలు, ఈ ధర్మాలన్నీ కూడా దేనికి వ్యతిరేకంగా ఉన్నాయి? సాక్షిణం అంటే సాక్షిగా ఉన్నటువంటి ఆత్మకి వ్యతిరేకంగా ఉన్నాయి ఇవన్నీ. మనం ఏం చేస్తున్నాము? చాలా విరుద్ధంగా ఉంది కదా. ఇప్పుడు చూడండి, సాక్షి అనే స్వరూపం, మన స్వరూపం ఏదైతే ఉందో ఈ దేహధర్మాలన్నీ కూడా ఆత్మ యందు ఆరోపిస్తున్నాం మనం. ఎందుకని? నేను శరీరం ఉందనుకోండి, శరీరము పెరగడము, తగ్గడము, మార్పు చెందడము, ఇవన్నీ నేను పెరిగాను, నేను లావయ్యాను, నేను సన్నగా ఉన్నాను. దేని మీద ఆపాదిస్తున్నాము? ఆత్మ మీద ఆపాదిస్తున్నాము. వాస్తవంగా ఆత్మ ఎప్పుడు లావవదు, ఎప్పుడు సన్నగా ఉండదు, అవునా? కానీ ఈ శరీర ధర్మం తీసుకెళ్ళి దేని మీద పెడుతున్నాము? ఆత్మ మీద. నేను సన్నగా ఉన్నానని చెప్తున్నాను. అలాగే ఇంద్రియాలు చూడండి. నా ఇంద్రియాలు చూస్తే కన్ను, చెవి, ముక్కు, కాళ్ళు, చేతులు, ఇవన్నీ కూడా ఇవి చూస్తే నా కన్ను మసగ్గా ఉంది అంటాడు. నా కన్ను మసగ్గా ఉంది అన్నాడు అంటే ఆత్మకు కన్నుందా? కన్నేమీ లేదు, ఆత్మకు కన్నులేమీ లేవు. కానీ ఏంటంటే తీసుకెళ్ళి దేని మీద పెడుతున్నాము? ఆత్మ మీద ఆరోపిస్తున్నాము. కన్ను కనబడతలేదు, కళ్ళు కనబడతలేదు అంటే కళ్ళు కనబడకపోవడం ఏంటి? ఆత్మకి ఎటువంటి కళ్ళు లేవు, అవి కనబడకపోవడం ఉండదు. అలాగే నా మనసు బాగోలేదండి, ఆత్మకు మనసే లేదు. మనసు కూడా జడమైంది, ప్రకృతి సంబంధించింది. అందుకే ఈ మనసును తీసుకెళ్ళి దేని మీద పెడుతున్నాము? ఆత్మ ఎందే పెడుతున్నాము. ఇవన్నీ ధర్మాలు అనమాట. బుద్ధి, నా బుద్ధి అంటే నా తెలివి పని చేయలేదండి. అసలు నేను ఆ సమయంలో ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కాలేదండి. నా బుద్ధి అసలు ఆ సమయంలో ఆగిపోయిందండి, అంటే పని చేయకుండా ఆగిపోయిందండి. అంటే బుద్ధి ఎవరు? జడం. అది తీసుకెళ్ళి దేని మీద పెడుతున్నాము? ఆత్మ యందు ఆరోపిస్తున్నాము. ప్రకృతి అంటే విలక్షణము. ఏది కానటువంటి దాని మీద అన్నీ తీసుకెళ్ళి దాని మీద పెట్టి అదే అని చెబుతుంది. ఎప్పుడు? అజ్ఞాన దశలో. నీవు కాదు, కానీ నీ మీద ఏం చేస్తున్నావంటే ఆరోపిస్తుంది. నువ్వు పని చేయలే, కానీ నువ్వు చేసావని చెబుతుంది అది. అందుకే ఆత్మ ఏమి చేయదు, సాక్షిగా ఉంటుంది. అన్నీ తీసుకెళ్ళి దాని మీద పెడతావు. విలక్షణం అని చెప్తున్నాడు. అంటే వ్యతిరేకమైనటువంటి ధర్మాలు కలిగినటువంటివి అన్నీ కూడా ఆత్మకి వ్యతిరేకమైన. తద్వృత్తి అంటున్నాడు. అంటే దాని యొక్క వృత్తి ఎలా ఉంటుంది? సాక్షిణం. వృత్తి సాక్షిణం, ఆ వృత్తులకి సాక్షిగా ఉంటుందంటే ఇది ఎలా ఉంటుంది? ఇంకా పైగా ఇప్పుడు శరీరం చేసేటువంటి వృత్తులతో లోపల మనసులో ఏ ఆలోచనలు వస్తున్నా కానీ లోపల సాక్షిగా చూస్తూ ఉంటుంది అది. దాన్ని ఇది మంచిది, ఇది చెడు అని చెప్పొద్దు. అది మళ్ళీ సాక్షిగా చూస్తుంది అంతే. అలాగే నువ్వు పని చేస్తున్నావు, ఇది మంచి, నువ్వు చేసేది సరైనది కాదు అని చెప్పదు మళ్ళీ. అది సాక్షిగా అలా చూస్తూ ఉంటుంది అంతే. అలాగే ఇప్పుడు నువ్వు తీసుకునేటువంటి పదార్థం మంచిదా చెడుదా అని అదేం చెప్పదు. నువ్వేం తీసుకుంటున్నా కానీ అది ఎలా ఉంటుంది? సాక్షిగా చూస్తూ ఉంటుంది. అలా ప్రతిదీ కూడా ఏంటంటే సాక్షి మాత్రంగా వృత్తులన్నిటిని చూస్తూ విద్యాత్ అంటున్నాడు. అందుకే ఇక్కడ అది సాక్షి మాత్రంగా చూస్తూ తెలుసుకుంటుంది. ఆ విధంగా ఉంటూ ఆత్మను సదా ఎల్లప్పుడూ ఏం చేస్తుంది? తెలుసుకుంటుంది. అది ఆత్మ సాక్షిగా తెలుసుకో అంటున్నాడండి. ఇంకెలా ఉంటుంది ఆత్మ? ఎలా ఉంటుంది అంటే లోపల రాజుగారు ఎలా ఉంటారు? రాజ్యసభలో కూర్చుని అలా చూస్తూ ఉంటారు. మంత్రులు చెప్పేటటువంటి మాటలు, అక్కడ జరిగేటువంటి సంఘటనలు, అక్కడ పరిష్కార సమస్యలు, వీటన్నిటిని కూడా చూస్తూ ఉంటాడు.
ఆయనకి చివరికి ఏంటంటే తీర్పునిస్తాడు రాజుగారు అయితే. కానీ ఇక్కడ ఏంటంటే ఇక్కడ తీర్పు కూడా ఉండదు, ఇంకా అలా సాక్షిగా ఉంటుంది, రాజులాగా అలా కూర్చుంటాడు రాజ్యసభలో. అందుకే వీటి యందు ఎటువంటి ప్రతిస్పందన లేకుండా రాజుగా వేటితో సంగమం జరగకుండా తాను వేరుగా ఉంటూ వాటన్నిటిని కూడా సాక్షిభావంతో చూస్తూ ఉండడమే ఆత్మిక ధర్మము అని చెప్పాడనమాట దీనిలో. ఈ విధంగా యొక్క ఆత్మధర్మాన్ని ఇప్పుడు సాక్షిభావనతో చెప్పి ఓం పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.